ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైపోయింది. చిన్నపిల్లల నుండి వృద్ధురాళ్ల వరకు దాడులు, అత్యాచారాలు, హత్యలకు గురవుతుండడం రోజుకు పెరుగుతోందని, దీనంతటికీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండడమేనని కర్నూలులోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టాలని, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క అత్యాచారాలు ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి, యొక్క లైంగిక దాడులు కూడా ఆ యొక్క పెరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల నాయకురాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క సంవత్సర పాలనలో మహిళల రక్షణ ఉందంటారా? ఎక్కడుందండి మహిళలకు రక్షణ? మహిళలకే కాదు, ఈరోజు పురిటి పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. ఈరోజు వీటన్నిటికీ కారణమైనటువంటి మద్యాన్ని నియంత్రించాలి. అలాగే బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయినటువంటి ప్రశ్న మనకు ఎదురవుతా ఉంది. మీరు చెప్పండి, అంటే ఒక ప్రభుత్వము మహిళల రక్షణ కల్పించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో తప్పు అయితే ఎవడైతే తప్పు చేస్తున్నాడో, హత్యలు చేస్తున్నాడో, అత్యాచారాలు చేస్తున్నాడో వాళ్లకు కఠినంగా శిక్షలు వేయడం లేదు. శిక్షలకు ఏకపోగా ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ హత్యలు, అత్యాచారాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళకి శిక్షలు వేసి విధిస్తారో అప్పుడే ఇవి తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ మద్యం షాపులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఆ మత్తులో మద్యం తాగడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఇంకా ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. ఇళ్లలో వాళ్ళకు చేసిన కూలంతా, డబ్బంతా మద్యానికే పెడుతున్నారు. అది సరిపోక ఇంకా భార్యలు చేసినది కూడా తీసుకొని పోయి ఇంకా ఇంట్లో వస్తువులు ఉంటే కూడా అమ్మేసి కూడా ఈ మద్యం తాగుతున్నారు. ఆ మద్యానికి అలవాటు పడి ముందు మద్యం షాపులను నియంత్రించాలి. అది ప్లస్ తర్వాత గంజాయి, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ చాలా విపరీతమైన, అది ఎట్లా వస్తుందంటే చేప కింద నీళ్ళు లాగా స్కూళ్ళల్లో, కాలేజీలలో వస్తున్నాయి. దాని ప్రభావం వల్ల పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి అదొక ప్లస్. తర్వాత యూట్యూబ్ ప్లస్, అవన్నీ యూట్యూబ్లో పూర్తిగా రద్దు చేయాలని మా డిమాండ్. మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మద్యానికి బానిసయ్యి మద్యం మత్తులో కూడా ఇటువంటి అఘాతాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలి. పూర్తి స్థాయిలో యొక్క చర్యలు తీసుకుంటే తప్ప ఈ యొక్క జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లైంగిక దాడులు అనేది నియంత్రించవచ్చు. లేకపోతే ఈ యొక్క మహిళల తరపున తాము మహిళా సంఘాలంతా ఏకమయ్యి ఆందోళన చేస్తామంటూ మహిళా సంఘాలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.